ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే యూరియా కష్టాలు తీర్చాలంటూ ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో ఈరోజు వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక మండపం వద్ద గ్రామస్తులు రైతులు యూరియా కొరత తీర్చాలంటూ వినాయకునికి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా గణపతి బప్ప మోరియా, కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత కారణంగా రైతులు పడరాని కష్టాలు పడుతున్నారని, అవసరమైనప్పుడు యూరియా అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా యూరియా అందించేందుకు చర్యలు చేపట్టాలని, ఆ గణపతి దేవుడు సైతం యూరియా అందించేలా ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని సందర్భంగా గ్రామ రైతులు గణపతి దేవుణ్ణి వేడుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ రూరల్ మండలం కౌట్ల గ్రామంలో యూరియా కోసము రైతులు రోడ్డెక్కారు. గత వారం రోజులు కూడా యూరియా కోసం ఎదురుచూస్తున్న యూరియా రాని పరిస్థితిలో ఈరోజు యూరియా రావడంతో రైతులు యూరియా తీసుకునేందుకు ఎగబడ్డారు. అయితే యూరియా రావాల్సినంత స్టాక్ రాకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. సిబ్బందితో వాగ్వాదం దిగారు. కేవలం 130 బస్తాలు మాత్రమే వచ్చాయని, అయితే రైతులకు 260 బస్తాలు రావాల్సి ఉండగా కేవలం 130 బస్తాల యూరియా రావడం పట్ల రైతులు ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు మరో 130 బస్తాలను యూరియా నిల్వలను గ్రామానికి తరలించడంతో రైతులు శాంతించారు. ఇప్పటికైనా ప్రభుత్వము తమకు కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కౌట్ల గ్రామ రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే బైన్సా పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. వినాయక నిమజ్జన శోభాయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి కొనసాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. గడ్డన్నవాగు ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేకంగా క్రెయిన్లను ఏర్పాటు చేశారు. అలాగే శాంతి భద్రతల విషయంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 120 సీసీ కెమెరాల ద్వారా అనునిత్యం పోలీసులు పర్యవేక్షించారు. అయితే బైన్సా పట్టణంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర ముగియడంతో ఇటు అధికారులతో పాటు పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరగడంతో అధికారులు సైతం గణేష్ మండపాల నిర్వాహకులకు, అలాగే గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులకు, అలాగే ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.